మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. 73 గ్రంథములలో యేసు అనే అంశం ఈరోజు 30వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు మీకా గ్రంథంలో యేసు అనే అంశాన్ని మనం ధ్యానించుకుందాం. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. మీకా గ్రంథంలో యేసు అనగానే మీకు ఒకటి జ్ఞాపకం రావాలి. యేసు ప్రభు ఎచ్చట పుడతాడు అని మీకా ప్రవచిస్తాడండి. మీకా 5:2 అన్నమాట. యేసు ప్రభు పుట్టినప్పుడు 3 జ్ఞానులు వస్తారు కదా, యెరూషలేముకి వచ్చి హెరోదు రాజు దగ్గర వచ్చి, యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడా, ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చితిమి అని అడుగుతారనమాట. అప్పుడు హెరోదు రాజు చాలా కలవరపడతాడు. అప్పుడు ఆయన ధర్మశాస్త్ర బోధకులని మరి పిలిచి అడుగుతాడనమాట, ఎక్కడ జన్మిస్తాడు క్రీస్తు అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు మీకా గ్రంథమే తీసుకొని 5వ అధ్యాయం 2వ వచనం ఇలా చదువుతారనమాట. బెత్లెహేమా ఎఫ్రాతా, నీవు యూదా నగరములలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు, ఏలయనా నీ ప్రజలను పాలించు నాయకుడు నీలో నుంచే వస్తాడు అని వ్రాయబడి ఉంది. అంటే ఈ ఇజ్రాయేలు పాలకుడు మెస్సయ్య క్రీస్తు బెత్లెహేం నుండి వస్తాడు అని ముందుగా ప్రవచించింది ఎవరు అనంటే మీకా. ఎక్కడ జన్మిస్తారు అని చెప్పనమాట. మీకా 5:2లో ఇది రాయబడి ఉందండి. అదే మత్తయి 2:6లో ధర్మశాస్త్ర బోధకులు చదువుతారనమాట, చదివి వినిపిస్తారు. మీకా గ్రంథం నుంచే చదివి వినిపిస్తారనమాట. మీకా క్రీస్తు పూర్వము 735 నుంచి 710 వరకు దాదాపు 25 సంవత్సరాలు ప్రవచిస్తాడండి. యెషయా ప్రవక్త కూడా ప్రవచిస్తాడు 740 నుంచి 700 వరకు. అంటే ఆ మధ్యలో మీకా ప్రవచిస్తాడనమాట. యెషయా కూడా యెరూషలేంలోనే రాజులకి ప్రవచిస్తాడు. ఈయన కూడా యూదా ప్రవక్త అన్నమాట. అయితే మీకా ప్రవచనంలో ఏంటి ముఖ్యాంశం అంటే ప్రజలు సాంఘిక న్యాయాన్ని పాటించాలి. ఆమోస్ కూడా అదే ప్రవచనాన్ని ఇస్తాడు. అయితే ఆమోసు ఉత్తర ఇజ్రాయెల్లో ప్రవచిస్తాడండి. మరి మీకా దక్షిణ యూదాలో ప్రవచిస్తాడు. నేను మీకు మ్యాప్ ద్వారా చెప్తాను. మీరు ప్రవక్తల గురించి చదివేటప్పుడు ఈ ప్రవక్త ఎక్కడ పుట్టాడు, ఎక్కడ ప్రవచించాడు, ఇందులో ముఖ్యమైన సారాంశం ఏంటి, ఆ టైంలో ఏ రాజులు పరిపాలిస్తున్నారు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ రాజులు ఎలా ఉన్నారు, అలాగే ప్రజలు ఎలా ఉన్నారు. రాజులు దేవునితో కనెక్ట్ అవుతే ప్రజల్ని కూడా కనెక్ట్ చేస్తారు. రాజులకి దైవభీతి లేకుండా 2వ యెరోబాము టైంలో కూడా మనం చూస్తాం, దైవభీతి లేకుండా ఆమోస్ ప్రవచిస్తాడు చూడండి. అప్పుడు ఆ రాజు 2వ యెరోబాము ఉత్తర ఇజ్రాయెల్లో లగ్జూరియస్ కింగ్ అన్నమాట. ఇంకా వాళ్ళు ఉత్తర ఇజ్రాయెల్ రాజులందరూ కూడా విగ్రహారాధనని వాళ్ళు ప్రమోట్ చేశారనమాట. ఆ తర్వాత ఒకరిని చంపి ఇంకొకరు హంతకులు, దోపిడీదారులు అనమాట. చాలా డబ్బు ఉంటుంది, లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి దైవభీతి లేనప్పుడు, వాళ్ళు విగ్రహారాధకులుగా హంతకులుగా ఉన్నప్పుడు యథా రాజా తదా ప్రజ అన్నట్లు ప్రజలు కూడా అలాగే ఉంటారనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ టైంలో దక్షిణ యూదాలో కూడా ప్రజలు అలా ఉన్నారనమాట. ప్రజలు ఇలా ఉన్నారంటే మరి ఏ రాజులు పరిపాలిస్తున్నారు? ఈయన మీకా ప్రవచించిన కాలంలో యూదా దేశాన్ని 3 రాజులు పరిపాలించారండి. 2వ దినచర్యలు మీరు 27వ అధ్యాయం నుంచి 32 వరకు చదవాలి. ఈ 3 రాజుల గురించి మనము తెలుసుకుంటాం అన్నమాట. మొదటి రాజు ఎవరంటే యోతాము. ఆ తర్వాత ఈ యోతాము కొడుకు ఆహాసు, ఆ తర్వాత ఆహాస్ కొడుకు హిజ్కియా.
ఈయన మాత్రం చాలా మంచి రాజు అండి. దావీదులాగా, దావీదు DNA ఉంటుందన్నమాట. సో ఈ ముగ్గురు గురించి కొంచెం మీరు చదవాలంటే ఇంకా కొంచెం ముందుకు వెళ్తే వీళ్ళ నాన్న అన్నమాట, యోతాం వాళ్ళ నాన్న ఉజ్జియా చాలా దేవుడు ఆశీర్వదిస్తారు. చాలా ఆస్తి, చాలా కీర్తి, అంతా చాలా సైనిక బలము, గర్వం ఎక్కువైపోతుందంట వాళ్ళకి. దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటే గర్వం ఎక్కువైపోయి దేవాలయంలో యాజకులు మాత్రమే దేవునికి సాంబ్రాణి పొగ వేయాలి, ఈయన వేయడానికి వెళ్తాడనమాట. 2వ దినచర్యలు 26:16 వేయడానికి వెళ్తే అక్కడ యాజకులు చెప్తారు, మీరు వేయకూడదండి, అది శుద్ధి చేయబడిన యాజకులు మాత్రమే దేవునికి సాంబ్రాణి పొగ వేయాలి, అది మీరు చేయకూడదంటే వాళ్ళని అరుస్తాడనమాట. అజారియా ఇంకా 84 మంది యాజకులని అరిచి ఇలా ఆ ధూపార్తి తీసుకొని దేవునికి ఆ ధూపం వేస్తుంటే దేవుడు శిక్షగా ఆయనకి ఇక్కడ కుష్ఠ ఇస్తారు. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఆలోచనలలో గర్వం అన్నమాట. అప్పుడు ఇంకా ఆయనని దేవాలయంలోంచే కాదు ఎక్కడ మనుషులతో ఉంచరు, ప్యాలెస్లో కూడా వేరుగా ఉంటాడనమాట. ఆ తర్వాత ఆయన మరణించిన తర్వాత, ఉజ్జియా మరణించిన తర్వాత ఆయన కొడుకు రాజు అవుతాడనమాట. ఆయన ఎవరనంటే యోతాం. ఈయన ఏంటి అంటే మిగతా అంతా బాగానే ఉంటుంది, బాగానే పరిపాలన చేస్తాడు, కానీ దేవునితో కనెక్షన్ లేదు. అసలు దేవాలయంలో అడుగు పెట్టాడనమాట. మా నాన్నకి అక్కడ కుష్ఠ వచ్చింది కదా అని అనుకుంటాడేమో, దేవాలయంలోకి అడుగు పెట్టాడు. కనీసం యూదులు పాస్కా పండుగకి తప్పకుండా దేవాలయంలోకి వెళ్ళి ఆరాధించాలండి. సొలొమోన్ టైంలో అక్కడ ఆయన కూడా అలా 3 సార్లు వెళ్ళేవాడు సొలొమోన్, ఎంత విగ్రహారాధన చేసినా కూడా అన్నమాట. పెంతెకోస్తు పండుగ, గుడారంలో పండుగ. ఈయన ఆయన జీవిత కాలంలో ఆయన దేవునితో కనెక్ట్ చేసుకోడు, దేవుని మీద ఆధారపడాడు. అప్పుడు ప్రజలు కూడా అలాగే ఉంటారు కదండి. సరే, ఈయన ఉజ్జియా తర్వాత ఉజ్జియా అంటే దేవుని శిక్షగా, ఆయన కొడుకు యోతాము అసలు దేవాలయంలో అడుగు పెట్టాడు. ఆ తర్వాత ఆయన కొడుకు ఆహాస్ దేవాలయాన్ని అసలు మూపేస్తాడండి, మూసివేస్తాడనమాట. మూసివేయించి ఎవరు ఆరాధన చేయడానికి వీల్లేదు. అసలు దావీదు ఎంత ఏడ్చుంటాడో అనుకున్నాను నేను. ఎందుకంటే దావీదు 24 గంటలు దేవుణ్ణి స్తుతించాలని 4000 మంది గాయకులను ఆయన నియమించి, లేవీయులని 4000 ఇన్స్ట్రుమెంట్స్ ఆయన తయారు చేయించి ఎల్లప్పుడూ దేవునికి ఆరాధన జరగాలి, ఇది దేవుడు నివసించే పట్టణంలాగా ఉండాలి. కానీ ఈయన ఆహాసు దేవాలయాన్ని మూసివేయిస్తాడనమాట. అసలు ఆరాధన అంతా ఆపేస్తాడు. ఎలా ఉండొచ్చు కదా. ఇంకా ఏంటంటే ఆయన మీరు చదివినట్లయితే 2వ దినచర్యలు 28 ఇంకా చుట్టుప్రక్కల ఉన్న అన్యుల దేశాలు వాళ్ళు అన్ని విగ్రహాలు ఏమి ఉంటాయో ఇక్కడ చేపిస్తాడు. ఈ దేవాలయాన్ని మూయించాడు, బాలు విగ్రహాలని చేయించడము, ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ దేవాలయాలు కట్టించడము, ఈయన పొగ వేయడము, సాంబ్రాణి పొగ అంటే ఆరాధించడం. రాజు దేవాలయాన్ని మూయించి ఆయన అన్యుల ఆచారాలు పాటిస్తూ ఆయన మరి అలా విగ్రహారాధన చేస్తుంటే ప్రజలు కూడా అలాగే ఉంటారు కదా. ఉత్తర ఇజ్రాయేల్ రాజులు ఎలా ఉన్నారో ఈయన అలా ఉంటాడనమాట, ఆహాస్. ఇంకా అంతేకాదండి, అన్యులు ఏం చేస్తారంటే వాళ్ళు ఆరాధించేటప్పుడు వాళ్ళ కన్న బిడ్డల్ని బలిగా ఇస్తారండి దేవునికి. ఈ రాజు కూడా అలాగే చేస్తాడు. పాపం ఆయనకి పుట్టినందుకు మరి ఎంతమంది కొడుకులను బలిగా ఇచ్చాడు. ఇంకా అంతేకాదు, దేవుడు ఇంకా ఈయనని శిక్షించడానికి ఈ యూదా రాజు ఆహాస్ని ఉత్తర ఇజ్రాయేల్ రాజుని ఆయన ప్రేరేపిస్తాడు. పెక్కా అన్నమాట ఆయన పేరు. అప్పుడు ఉత్తర ఇజ్రాయేల్ రాజులు అంటే వీళ్ళకి అన్నదమ్ముళ్ళే అవుతారు కదా, అబ్రాహాం పిల్లలే. కానీ ఒక్క రోజులోనే ఆ రాజు 120,000 మంది సైనికుల్ని చంపేస్తాడంటండి. 120,000 మందిని. అంతేకాకుండా వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళని 2 లక్షల మంది స్త్రీలని, పిల్లల్ని గొలుసులతో బంధించి వాళ్ళ దేశం ఉత్తర ఇజ్రాయిల్ అంటే సమారియా క్యాపిటల్గా ఉంటుంది అన్నమాట, బందీలుగా తీసుకొని వెళ్తే దేవుడు అప్పుడు వాళ్ళతో మాట్లాడతారు ఓదేదు ప్రవక్త ద్వారా. వాళ్ళెవరు
యూదా ప్రజలెవరు, ఇజ్రాయెల్ ప్రజలెవరు? మీరంతా ఒక్క తండ్రికి పుట్టిన బిడ్డలు కాదా? ఒక తండ్రికి పుట్టిన బిడ్డల్ని ఇంతమందిని చంపి స్త్రీలు పిల్లల్ని దయ లేకుండా మీరు గొలుసులతో బంధించి తీసుకెళ్తారా? దేవుడు వాళ్ళని శిక్షించాలని అనుకున్నప్పుడు మీరు మరీ ఇంత నిర్దయగా మీరు ఇలా జీవిస్తే దేవుని శిక్ష మీ మీదకి వస్తుంది అన్నప్పుడు అందులో కొంతమంది పెద్దల్ని దేవుడు ప్రేరేపిస్తారండి, మనం ఇలా చేయకూడదు, చాలా తప్పు అని చెప్పి వాళ్ళందరినీ తిరిగి స్త్రీలని పిల్లల్ని తిరిగి పంపించేస్తారు. వాళ్ళకి కావాల్సిన బట్టలు, చెప్పులు, ఆహారం ఇచ్చి నడవలేని వాళ్ళని గాడిదల మీద కూర్చోబెట్టి మర్యాదగా పంపిస్తారనమాట. ఇంకా అంతేకాదండి, అసిరియా రాజు ఈయనకి సాయించాలని ఆ రాజుకి కానుకలు పంపిస్తాడు. ఇంకా ఏదేది దేవాలయంలో ఏది ఎక్కడ ఉండాలో అవన్నీ కూడా మారుస్తాడనమాట. మూసేయించడమే కాకుండా ఏదేది చేయాలి అంతా అసిరియా దేవతలు వాళ్ళని కాపాడారు. అసిరియా దేవతలు అవన్నీ చేస్తాడనమాట. ఆ టైంలో ఈ రాజు దేవాలయాన్ని మూసివేయించి అన్య దేవతల్ని ఆరాధిస్తూ వాళ్ళ సొంత పిల్లల్ని కూడా బలిగా ఇచ్చినప్పుడు ఈ ఇజ్రాయెల్ రాజు చేతికి అలాగే సిరియా రాజు చేతికి అప్పగిస్తాడండి. అయినా దేవుని కరుణ మీకు తెలుసా? మీరు యెషయా 7వ అధ్యాయం చదివితే దేవుడు యెషయా ప్రవక్తని పంపించి ఈయనకే ఒక మంచి ప్రవచనాన్ని ఇస్తారండి. యేసు ప్రభు యొక్క పుట్టుకని గురించి యెషయా 7:14 అదిగో కన్యక గర్భం ధరించింది, ఆమె ఒక కుమారుని కంటుంది, ఆమె అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెడుతుంది. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనతో ఉన్నారు అని అర్థమని ఆయనకి మంచి ప్రవచనాన్ని ఇస్తే, నువ్వు ఏదన్నా ఒక గుర్తు కోరుకో, దేవుడు నీకు జయం ఇస్తారు, నువ్వు భయపడొద్దు అని చెప్తున్నారంటే నేనేం గుర్తు కోరుకోను అని చెప్తాడండి. ఆ తర్వాత ఈయన తర్వాత ఆయన కొడుకు, ఈయననే చాలా తక్కువ సంవత్సరాలు జీవించి ఉంటాడండి. 20 సంవత్సరాలకి రాజై 16 సంవత్సరాలు ఆయన పరిపాలనలో దేవాలయాన్ని మూసేసి అన్ని రకాల అన్యుల ఆచారాలు, విగ్రహారాధనలు అన్నీ చేస్తూ ఉంటే ఇజ్రాయెల్ ప్రజల ఇజ్రాయెల్ రాజు చేతికి ఈయనను అప్పగిస్తారు, సిరియా రాజు చేతికి కూడా అప్పగిస్తారు. కానీ ఈయన మరణించిన తర్వాత 3వ రాజు ఎవరనంటే హిజ్కియా అండి. ఈయన మళ్ళా డేవిడ్ దావీదులాగా దేవుని చిత్తం చేస్తాడు. ఆయన రాజు కాగానే ప్రమాణ స్వీకారం చేయగానే హిజ్కియా చేసిన మొదటి పని ఏంటంటే దేవాలయాన్ని తెరిపించి యాజకులు లేవీలను పిలిపించి వాళ్ళని శుద్ధి చేయించి వాళ్ళ దేవాలయాన్ని శుద్ధి చేసి మరలా ఆరాధన ప్రారంభిస్తారు. మీరు చదువుకోవాలి, ఈయన గురించి చాలా ఉంటుంది. హిజ్కియా రాజు 2వ దినచర్యలు 29 నుంచి 32 వరకు అన్నమాట. ఇంకా ఆయన పాస్కా పండుగ ఎట్లా జరిపిస్తాడంటే ఉత్తర ఇజ్రాయెల్లో ఉన్న వాళ్ళని కూడా పిలిపించి చాలా గొప్పగా సొలొమోన్ రాజు తర్వాత యెరూషలేంలో ఇలా జరగలేదు మరి ఈ పాస్కా పండుగ అంట. ప్రజలందరినీ దేవునితో కనెక్ట్ చేస్తాడండి. దావీదు తర్వాత యెహోషాఫాత్ తర్వాత హిజ్కియా, లాస్ట్లో ఇంకొకరిని చూస్తాం జోసయ్యా అని. ఈ నలుగురే దేవునితో ప్రజల్ని కనెక్ట్ చేస్తారు. వాళ్ళు కనెక్ట్ అయిపోయి ప్రజల్ని కనెక్ట్ చేస్తారు. అందులో ఇప్పుడు ఈ ముగ్గురులో యోతాము, ఆహాసు, హిజ్కియా అన్నాం కదా. ఈ 2వ వ్యక్తి దేవాలయాన్ని మూసేస్తాడు, తన పిల్లల్ని కూడా అన్య దేవుళ్ళకి బలిగా ఇస్తాడు, బాలు విగ్రహాల్ని చేపిస్తారు. ఎట్లా చేపిస్తారు? ఉత్తర ఇజ్రాయెల్ వాళ్ళు చేపించేది ఈయన కూడా చేస్తాడన్నమాట. ఈ టైంలో ఈయన ఇట్లా ఉన్నప్పుడు ప్రజలు ఎట్లా ఉంటారు అని అంటే 5 రకాల మందిని గురించి మీకు ప్రవచిస్తాడండి. దేశం ఎట్లా ఉంటుందంటే అధికారులంతా కూడా అన్యాయంగా అన్నమాట. రాజు అలా ఉన్నాడు, మిగతా అధికారులు కూడా చాలా అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇంకా ప్రవక్తలు ఎట్లా తయారయ్యారంటే అందరు కాదండి, అబద్ధ ప్రవక్తలు అన్నమాట. లంచాలకి అలవాటు పడతారు ఈ అధికారులు, ఆ తర్వాత అబద్ధ ప్రవక్తలు, దైవభీతి లేని యాజకులు అన్నమాట. అందరూ కాదు, ఆ దైవభీతి లేని యాజకులు వాళ్ళు కూడా అంతే. డబ్బులకి అలవాటు పడి వాళ్ళకి డబ్బు ఇస్తేనేమో మీకు క్షేమం కలుగుతుంది అని చెప్తారు. డబ్బు ఇవ్వకపోతే అబద్ధ ప్రవక్తలు కూడా మీరు యుద్ధంలో చస్తారు
అలా అన్నమాట. ఇంకా న్యాయాధిపతులు అన్యాయం జరిగి పొలాలు ఆక్రమించుకుంటుంటే పేదవాళ్ళు ఆ కోర్టుకు వెళ్ళినప్పుడు ఈ న్యాయాధిపతులు లంచం తీసుకొని లంచం ఎవరిస్తే వాళ్ళ వైపు చెప్తున్నారు, కానీ న్యాయాన్ని కాపాడట్లేదు అన్నమాట. ఇంకా వ్యాపారవేత్తలు ఉన్నారు, వాళ్ళు ఎంత మోసగాళ్ళంటే రాత్రులలో ప్లాన్స్ చేస్తారంట, పన్నాగాలు పన్ని ఎవరి పొలం ఆక్రమించుకోవాలి, ఎవరి ఇల్లు దోచుకోవాలి అని చెప్పి వాళ్ళు ఆక్రమించుకోవడము, తర్వాత తప్పుడు తూకాలన్నమాట. ఎక్కడ చూసినా కూడా అన్యాయం, పేదలు బలైపోతూ ఉన్నారన్నమాట. ఇలా సాంఘిక అన్యాయం, సోషల్ ఇంజస్టిస్ జరుగుతున్న రోజుల్లో యూదాలో మీకా ప్రవక్త ప్రవచిస్తాడండి. నేను ఒక్కసారి చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూసి రాసుకొనండి. ఒకవేళ అది మనకి అప్లై అయినప్పుడు మనం కరెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడో జరిగింది, ఎందుకండి ఇప్పుడు మనం చదువుతున్నాం? క్రీస్తుపూర్వం 700 అప్పుడు జరిగింది, ఇప్పుడు ఎందుకు చదువుతున్నాం? 2700 అయిపోయింది కదా. అంటే బైబిల్ గొప్పతనం ఏంటంటే అది ఎప్పుడు ఎవరు చదివినా వాళ్ళకి అప్లై అవుతుంది అన్నమాట. ఒక అద్దంలో మనం చూసుకుంటే మన లోపాలు కనబడినట్లుగా. నేను చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూసి రాసుకోనండి. మీకా గ్రంథంలో యేసు ఇజ్రాయేలు పాలకునిగా దర్శనమిస్తారు. In the book of Micah, Jesus appears as the ruler of Israel. క్రీస్తు బెత్లెహేంలో జన్మించునని ఈ ప్రవక్త తెలియజేస్తాడు. మీకా యూదాలో సాంఘిక అన్యాయం జరుగుతున్న రోజుల్లో ప్రవచిస్తాడు. అవినీతి పరులైన పాలకులను, అబద్ధ ప్రవక్తలను, దైవభీతి లేని యాజకులను, లంచగొండి న్యాయాధిపతులను, మోసగాండ్రైన వ్యాపారవేత్తలను తీవ్రంగా ఖండిస్తాడు. మీకా హిట్స్ దీస్ పీపుల్ స్ట్రాంగ్లీ. చివరగా మీకా ప్రభు మన నుండి కోరుకున్నదేమి అని 3 విషయాల్ని బోధిస్తారండి. నీవు న్యాయంను పాటించు, ప్రేమతో మెలుగు, దేవుని పట్ల వినయంతో ప్రవర్తించు అని బోధించి చివరికి మీకా ప్రార్థన చేస్తాడు. ప్రజల పాపాలని మన్నించండి ప్రభువా, మీరు కరుణ చూపించండి, మీరు మా పాపాలు ఎత్తి సముద్రంలో పడేస్తారు, కరుణ చూపించే దేవుడుగా నువ్వు ఉన్నావు కనుక ఈ ప్రజలందరినీ కాపాడి అందరూ కూడా సమానంగా తనలాగా తన సోదరిని ప్రేమించేటట్లు, ధనికులు పేదల పట్ల కరుణ కలిగి ఉండేటట్లుగా, మరి అధికారులు న్యాయంగా పాలించేటట్లు, అబద్ధ ప్రవక్తలు అలా అబద్ధ ప్రవచనాలు చెప్పకుండా, దైవభీతి లేని యాజకులు మరి డబ్బులకి ఆశపడి డబ్బు ఇచ్చే వాళ్ళకి మాత్రమే ధర్మశాస్త్రం బోధించకుండా, మోసగాండ్రైనటువంటి వ్యాపారవేత్తలు మోసంతో పేదల యొక్క ధనాన్ని, ఇండ్లని దోచుకోకుండా, పొలాల్ని దోచుకోకుండా వాళ్ళు దొంగ త్రాసులు వాడుతూ ఉన్నారంటే ఇదంతా కూడా చెప్తాడండి. కనుక మీకా చెప్తాడు, మనం ఇలా జీవించకూడదు, మనం ఒక్క దేవుని బిడ్డలము కనుక మనం న్యాయాన్ని పాటించాలి, ఎవరిది దోచుకోకూడదు. ప్రవక్తలు దేవుని యొక్క సందేశాన్ని విని ఆ సందేశాన్ని ప్రజలకు అందించాలి. ధర్మశాస్త్రము అందరి సొత్తు, అందరికీ కూడా ధర్మశాస్త్రాన్ని బోధించాలి అని మీకా ప్రవక్త సాంఘిక న్యాయం జరుగుతున్న రోజుల్లో, ముఖ్యంగా ఆహాసు రాజు పరిపాలనా కాలంలో, యోతాము పరిపాలనా కాలంలో ఆయన ఈ సందేశాన్ని ఇస్తాడండి. ఆ తర్వాత హిజ్కియా రాజు కూడా వస్తాడు కదా. కనుక ఈ సందేశాన్ని విన్న హిజ్కియా రాజు చాలా సోషల్ రీఫార్మ్స్ తీసుకొని వస్తాడనమాట. సాంఘిక సంస్కరణలు, రీఫార్మేషన్ అంటారు కదా, తీసుకొని వస్తాడనమాట. ప్రజల్ని దేవునితో కనెక్ట్ చేసి అందరూ కూడా న్యాయంగా ఉండేటట్లు, మరి ప్రవక్తలు దేవుని సందేశం చెప్పేటట్లుగా, న్యాయస్థానాల్లో న్యాయం నెగ్గేటట్లు, ధనికులు పేదవాళ్ళని దోచుకోకుండా అని చెప్పి ఇంకా 3 విషయాలు చెప్తారండి. మీరు అది తప్పకుండా రాసుకొనండి, పాటించాలి మీరు. నేను ఇప్పుడు చదివాను కదా చివర్లో, ప్రభు మన నుండి కోరుకున్నది, ప్రభు మన నుండి కోరుకునేది ఏంటి అని అన్నమాట. మీరు వేలాది దూడలు తెచ్చి నాకు ఇవ్వాలా, అవసరం లేదు అంటే దేవుని దగ్గరికి ఇన్నిన్ని తీసుకొస్తారండి. అన్యాయంగా దోచుకుంటారా, దోచుకొని
ఇదిగో ఇన్ని గొర్రెలు తీసుకొని వచ్చి బలిగా ఇస్తారనమాట. లేకపోతే జ్యేష్ఠపుత్రుడిని తీసుకొని వచ్చి దేవునికి బలిగా ఇస్తాం. నాకు అవన్నీ అవసరమా? మీరు ఇచ్చే బలులు, లేకపోతే మీ జ్యేష్ఠపుత్రుడు నాకు అవసరమా? నేను మీ నుంచి ఏం కోరుకుంటున్నానంటే 3 విషయాలు. మీరు న్యాయాన్ని పాటించండి, ప్రేమతో మెలగండి, ఎందుకంటే అందరూ మీ సోదరులే, ఎవరిని అన్యాయం చేయకండి. తర్వాత దేవుని పట్ల వినయాన్ని కలిగి ఉండండి. వినయము అంటే దేవుని ఆజ్ఞలు పాటించడం అన్నమాట. ఈ 3 చెయ్యండి. ఇది తప్పకుండా మీరు రాసుకొని మీ ఇంట్లో కూడా ఒక చార్ట్ లాగా రాసుకొని ఈ 3 చెక్ చేసుకోనండి. ప్రతిరోజు కూడా దాన్ని పాటించండి. ఇదే ప్రభు మన నుంచి కోరుకునేది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ కింద భాగాన్ని దక్షిణ యూదా అంటారండి. ఈ పైన ఉన్నదాన్ని ఉత్తర ఇజ్రాయెల్ అంటారు. సొలొమోన్ రాజు తర్వాత ఇజ్రాయెల్ దేశం, యునైటెడ్ ఇజ్రాయెల్ 2గా విభజించబడుతుంది అన్నమాట. సో ప్రవక్తలని గురించి మనం చదివేటప్పుడు యూదా ప్రవక్తలు, ఇజ్రాయెల్ ప్రవక్తలు అలా చూడాలండి. అయితే ఆమోసు పుట్టడం ఇక్కడ పుడతాడు యూదాలో, తెకోవాలో. కానీ దేవుడు ఆయనని ఇక్కడికి పంపిస్తారు, ఉత్తర ఇజ్రాయెల్కి పంపించి ప్రజలు సాంఘిక న్యాయాన్ని పాటించాలి అని ఆయన బోధిస్తాడు. అలాగే మీకా ఇక్కడే జన్మిస్తాడు, ఇక్కడే ఆయన బోధిస్తాడు అన్నమాట. కానీ అంశం ఒకటే, ప్రజలు సాంఘిక న్యాయాన్ని పాటించాలి. ఇంకా ఏషియా, ఇర్మియా వీళ్ళందరూ చూస్తే మలాకి వాళ్ళంతా యూదా ప్రవక్తలండి. హోసేయా ప్రవక్తను చూస్తే ఆయన ఇక్కడ ప్రవచిస్తాడనమాట, ఉత్తర ఇజ్రాయెల్ చివరి రోజులలో ప్రవచిస్తాడు. అలాగే యూదా పతనానికి ముందు ఇర్మియా ప్రవచిస్తాడు. ఇంకొకటి ఇక్కడ చూపించాలని మ్యాప్ తీసుకున్నా అండి. ఏదోమ్ అన్నమాట, అంటే ఏసావు సంతతి. ఇక్కడ ఉపాధ్య ప్రవచిస్తాడనమాట. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, మీరు ఏం కోరుకుంటున్నారు అని మాకు మీకా ప్రవక్త ద్వారా తెలియజేశారు. కనుక మేమందరం కూడా న్యాయాన్ని పాటిస్తూ, ప్రేమగా జీవిస్తూ, మీ ఆజ్ఞల్ని పాటిస్తూ, వినయంగా మీ పట్ల వినయంగా జీవించే కృపని మా అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. God bless you. Have a blessed day.